మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకంలో నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారని రైతులు ఆందోళనకు దిగారు. వరుస క్రమంలో కాకుండా ఇష్టానుసారంగా ధాన్యం తూకం చేస్తున్నారని ఆరోపిస్తూ చేగుంట మెదక్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. 20 రోజులుగా కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం ఉంచినా తూకం చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శివానందం రైతులను సముదాయించి నిర్వాహకులకు వరుస క్రమంలో ధాన్యం తూకం చేయాలని హెచ్చరించారు. మా తర్వాత వచ్చిన ధాన్యాన్ని టోకెన్ పద్ధతి కాకుండా బగర్ సీరియల్ అంటే టోకెన్ తప్పించి కాంటా పెడుతురు. పెద్ద పెద్ద రైతులే పెట్టిస్తారు, చిన్న వాళ్ళే అట్లనే ఉన్నాయి. ఈ దళారితనం ఎక్కువైపోయింది ఇక్కడ. మరి ఇక్కడ వచ్చిన వాటిని ఇక్కడ సొసైటీలో అమ్ముకోవాలా లేదంటే దళారులకు అమ్ముకోవాలా? మేము ఇక్కడికి వచ్చినప్పుడు 4 రోజులకు రాపో అని చెప్పేసి గుమాస్తా పంపిస్తుంది. అక్కడ వాళ్ళకు చైర్మన్లకు వాళ్ళకు ఫోన్ చేస్తే మేము అక్కడ వాళ్ళకి చెప్పినాం మీకు జోకమని చెప్పినా అంటే వీళ్ళేమో ఇక్కడ జోకరు. మేము తెల్లారి ఇక్కడ వచ్చే వరకల్లా కాంటా నడుస్తూ ఉంటుంది. మా వడ్ల కాడికి మాత్రం కాంటా కాడికి రాదు. ఇట్లా జరుగుతుంది ఈ సొసైటీలో. దీన్ని ఏమైనా చర్య తీసుకొని మా వడ్లను తొందరగా లారీలు పంపించి మా వడ్లను తొందరగా కొనుగోలు చేయగలరని ప్రభుత్వానికి డోల్ పోయమన్నారు. ఇంకా ఎక్కువ అని మాట్లాడుతుంది. సొసైటీలో మేము ఎందుకు పోయేవాడు? మాకు హక్కు లేదా సొసైటీలో పోయేది? సొసైటీ నుంచి వడ్లెక్కి మాట్లాడుతుంది గుమాస్తా బయట అమ్ముకోమంటుంది. బాగుండదు.